తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగు మండలం కొత్తగుంటపల్లి గ్రామంలో శుక్రవారం జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో నూతనంగా వచ్చిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. అనంతరం ఆర్డీఓ సాయిశ్రీ మాట్లాడుతూ, రైతులు నూతనంగా వచ్చిన పాసు పుస్తకాలలోని వివరాలు సరిచూసుకోవాలని, తప్పులుంటే రెవెన్యూ అధికారులను కలవాలని తెలిపారు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ఏ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో వీరందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో పాత పాస్బుక్లు ఉండేటి రిటర్న్ ఇస్తే మన కొత్త పాస్బుక్ ఇస్తారని మరొకసారి తెలియజేసుకుంటాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమము, తల్లికి వందనం కింద గాని లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు గాని పెంచియడంలో, అన్నా క్యాంటీన్, ఈ విధంగా రైతులకు మనకు 7,000 ఇవ్వడం గాని ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని, రేపు మీ అందరు ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈ పాస్ బుక్స్ ని వన్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ గా చూసుకోండి. ఏమైనా తప్పుదాలు అవి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన స్టాఫ్ ఉంటారు. ఇంకా ఎవరికన్నా ఫ్రెష్ అప్లికేషన్స్, మ్యూటేషన్స్ అప్లై చేసుకోవాలంటే కూడా ఇందాక మన తహసీల్దార్ గారు మీకు వివరంగా ఆ ప్రొసీజర్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ప్రకారం మీరు సచివాలయంలో మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ గానీ, కరెక్షన్ గానీ అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని కూడా సరి చేసి ఇవ్వడం జరుగుతుంది.